ఏపీలో వరదలపైన ఇంకా బురద రాజకీయం జరుగుతూనే ఉంది. ఇటు టీడీపీ వైసీపీ మధ్య పూర్తిగా మాటల యుద్ధం సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే వరద ప్రాంతాలకు సంబంధించి విజయవాడలో పర్యటిస్తూ ఉన్నారు. గత 10 రోజులుగా ఆయన పూర్తిగా విజయవాడలో ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, వరదకు సంబంధించి ఏవైతే ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యా ఆ ప్రతి ప్రాంతంలో ఆయన తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ, వరద ఉధృతి తగ్గిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం, వాళ్ళకి చేయాల్సినటువంటి న్యాయం పైన ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించి కార్యాచరణ అంతా పూర్తి చేసుకుంటూ వచ్చింది. ప్రభుత్వ సంఘాల నుంచి, ఉద్యోగుల నుంచి, ఇతర బయట నుంచి సెలబ్రిటీల దగ్గర నుంచి కూడా సాయం అందుతుంది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి సంబంధించి మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆయన జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ప్రభుత్వం వచ్చి 3 నెలలు పూర్తి కాకముందే వరుసగా వైసీపీ నేతలకు సంబంధించి ఒక్కొక్కరిగా అరెస్టులు చేస్తూ వస్తున్నారు. కక్షపూరితంగా కావాలని గత ప్రభుత్వం ఏదైతే చేయలేని తప్పుల్ని కావాలని చేశారని చెప్పేసి సృష్టించి దానివల్ల ఇలా చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలకు సంబంధించి ఒక్కొక్కరుగా అరెస్టులు కావడం, వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు బెయిల్ పైన బయటకు రావడం కూడా మనం చూస్తున్నాం. తాజాగా మాజీ ఎంపీ బాపట్ల నందిగం సురేష్కి సంబంధించి అరెస్టును కూడా మనం చూస్తున్నాం. అయితే నందిగం సురేష్ని అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే, గతంలో టీడీపీ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసులో నందిగం సురేష్ని ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసులు ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే గతంలో ఇప్పటికే దాని మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో అప్పుడు టీడీపీకి సంబంధించిన నేతలందరూ వెళ్ళి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు సరిగా ప్రభుత్వం విచారణ చేయకపోవడం, దానికి సంబంధించి యాక్షన్ తీసుకోకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఆ కేసును బయటకు తీసి దాన్ని విచారించి ఆ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. దానికి అనుగుణంగానే నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తుంది ఏంటంటే, ఇక్కడ వరదలు వచ్చి ఇంతమంది చనిపోతూ ఉంటే, ఇంత నష్టం జరుగుతూ ఉంటే కావాలని వరదలను మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, ఐఎమ్ రిపీటింగ్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారో వాటన్నిటిని పక్కన పెట్టేసి వాటన్నిటిని దారి మళ్లించే విధంగా చేయాలని కాబట్టే ఇప్పుడు నందిగం సురేష్ని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా జగన్ చెప్తూ ఉన్నారు. అయితే నందిగం సురేష్ అరెస్టుకి సంబంధించి ఏదైతే టీడీపీ ఆఫీస్ దాడి ఘటనకి సంబంధించి మాత్రమే మేము అరెస్ట్ చేశాం, కానీ ఎక్కడా కూడా మాకు కక్షపూరిత రాజకీయము, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చర్యలు మాకు ఎక్కడా లేదని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయన ఇంకో చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి, పార్టీ ఆఫీసుల్ని పగలగొట్టి, పార్టీ ఆఫీసుల్ని ధ్వంసాలు చేస్తే శిక్ష వేయొద్దా, అలాంటి అరాచకాలు చేసేటువంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టొద్దంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వైసీపీని ప్రశ్నించినటువంటి వైనం కూడా చూస్తున్నాం. సో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు, టీడీపీ మీద జగన్, జగన్ మీద టీడీపీ, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతి వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి కొంత ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ అక్కడ ఎన్ని కుటుంబాలు నష్టపోయాయి, ఎంతమంది చనిపోయారు, అక్కడ ఉన్నటువంటి పంటలకు సంబంధించి ఎంత నష్టం జరిగిందనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఒక అధ్వయనానికి అయితే రాలేదు. ఎవరికి వారికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కొన్ని స్వచ్ఛంద సంబంధాలు వాళ్ళు సేవలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఆహార పట్టాలు, మెడిసిన్స్, వాటర్ ఏవైతే ఉండాలో అవన్నీ వాళ్ళు ఇవ్వాల్సినవి ఇస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించి నష్టపరిహారం ఎంత ఉంది, ప్రభుత్వం నుంచి ఎంత సాయం ఇవ్వాలనేది కూడా ఎక్కడా కూడా క్లారిటీ రానటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం చూసుకుంటే, రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తుంది, ఎవరిని వదిలిపెట్టము, ఈ 5 ఏళ్ళు మాత్రమే మీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది, ఇంతకంటే 100 రెట్లు ఎక్కువగా మేము తిరిగి మీకు ఇచ్చేస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే రెడ్ బుక్లో మీరు రాసుకున్నటువంటి పేర్లు ఉన్నాయో అలాంటి రెడ్ బుక్ కాదు, దానికి మించినటువంటి బుక్ను మేము పెట్టి మీ అందరి పేర్లు మేము రాస్తాం, మీ అధికారుల పేర్లు మేము రాస్తాము, మీ పేర్లు మేము రాస్తామని చెప్పేసి కూడా జగన్ హెచ్చరిస్తూ ఉన్నారు. జగన్ చెప్పినటువంటి ఇంకొక కారణం ఏంటంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నా మీద టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి బూతులు తిడితే మా వాళ్ళు ఆవేశపూరితంగా వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, అంటే మీరు తిట్టిన వాళ్ళు తప్పు కాదు, మా వాళ్ళు దాడి చేస్తే తప్పు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు ఎవరి తప్పు అనేది ప్రజలు నిర్ణయించాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు చూడాలి ఎవరిది తప్పు అనేది ప్రజలు చూసారే. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి దానికి అనుగుణంగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ ఇట్లా ప్రభుత్వం మారిన ప్రతిసారి ఒకళ్ళ మీద కక్షపూరిత చర్యలు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుందంటే ప్రజలకు జరుగుతుంది. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. అయితే మరొక అంశం ఏంటంటే, లోకేష్కి సంబంధించి రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ రెడ్ బుక్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వారికి అనుగుణంగానే వరుసగా వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు.
ఇప్పటికే ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారని మీరు చెప్తూ వస్తున్నారు. వాళ్ళందరూ ఒక కేడర్కి సంబంధించి వాళ్ళందరూ చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఒక వ్యక్తి కోసం పనిచేసే వ్యక్తులు కాదు. గతం నుంచి వాళ్ళు ఐపీఎస్లుగా ఉన్నారు, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి కూడా ఐఏఎస్లుగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళందరినీ పక్కన పెట్టారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించేటువంటి తీరుని కూడా మనం చూస్తున్నాం. సో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయంగా ద్వేషాలు పెంచుకుంటూ ఉన్నప్పటికీ కూడా దానివల్ల రాజకీయ పార్టీలకి నష్టము, ప్రజలకి నష్టం. కాబట్టి దీని మీద అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందుగా వరద బాధితులకు సంబంధించి వరదలకు సంబంధించి ఏవైతే నష్టం పరిహారం ఉంటుందో ఖచ్చితంగా దాన్ని అందజేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే ఒక తక్షణ నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి వాళ్ళకి ఒక సమాచారం ఇచ్చి ఎవరికి పాక్షికంగా దెబ్బతింటే ఎంత, పూర్తిగా దెబ్బతింటే ఎంత, వరదల్లో చనిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సాయం ఎంత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి త్వరగా దానికి సంబంధించి డబ్బుల్ని రిలీజ్ చేస్తే వాళ్ళకు కొంత సహాయకంగా ఉంటుందనేది కూడా అందరూ భావిస్తున్నటువంటి మాట.